మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో ఎక్కువనే మెద్దుకొచ్చున్నాను కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం. ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం మీ అందరికీ ఆరోగ్యం ఇచ్చాడు, మంచి నిద్ర ఇచ్చాడు. మమ్మల్ని సంఘాన్ని మరి మన దేశంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు ఎన్నో ఉపకారాలు చేసి మనకు బ్రతికనిచ్చిన దేవుడికి, మన ప్రభు మన రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములు మన తండ్రి అయిన దేవుడికి శిరస్సు వంచి వందనాలు తెలియచేసుకుంటూ, ఈరోజు మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఏ మాటలైతే నియమించాడో ఆ మాటలు మనం ఆత్మలకు ఆహారంగా మార్చుకోబోయే ముందు ఒక చరణం పాడుకొని చిన్న ఆరాధన చేసుకొని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుని పిల్లలారా, సంతోషముతో నీ చెడి వారిని ఎంతో దేవుడు దీవించున్. సంతోషముతో నీ చెడి వారిని ఎంతో దేవుడు ప్రేమించున్. ఇంతగా కావలసినదంతయు నొసగున్ వినయ మనసు గల విశ్వాసులకు. సంతోషముతో నీ చెడి వారిని ఎంతో దేవుడు ప్రేమించున్. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా దైవారాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా దైవారాధనా. క్షేమగలిగిన దేవుని పిల్లరా, మనం చూడగలిగితే 2 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 11వ వచనములో ఒక మంచి మాట దేవుడు మనకి ఈరోజు మన ఆత్మలకు ఆహారంగా రాయబడింది. ధ్యానం చేసుకుందాం. దేవుని పిల్లల తొదకు సహోదరులారా, సంతోషించుడి, సంపూర్ణులై ఉండుడి. తొదకు సహోదరులారా, సంతోషించండి, సంపూర్ణులై ఉండండి. మీరు ఏమనుకుంటున్నారు? ఇంతకీ సంతోషించమంటే లోకములో ఉన్నదాన్ని అన్నిటిని బట్టి సంతోషించవచ్చు, సంపూర్ణులై ఉండొచ్చు అని అనుకుంటున్నారా? కాదు దేవుని పిల్లారా, ప్రతి విషయంలో ప్రభువునందు ఆనందించండి, ప్రభువునందు సంతోషించండి దేవుని పిల్లారా. ఎందుకంటే లోకములో మనము దేని చూసి సంతోషపడ్డా, దేన్ని చూసి సంపూర్ణమై ఆశ పెట్టుకొని ఉండగా ఉన్నా అవన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోవాలి దేవుని పిల్లలు. మనం గుర్తుపెట్టుకోవాల్సిందే. కానీ దేవుని యందు సంతోషించడము, దేవుని యందు సంపూర్ణత కలిగి ఉంటే అది ఎప్పటికీ విడదీరాని బంధము, విడిపోనిది, మన నుంచి అది ఎవ్వరు తీసుకెళ్ళలేనిది. అలాంటి సంతోషము, అలాంటి పరిపూర్ణత దేవుని యందు భూమి మీదే మనము కలిగి ఉండాలి దేవుని పిల్లల. ఆ భూమి మీద మనం కలిగి ఉంటే ఆ సంతోషము, ఆ సంపూర్ణత నిత్య జీవములోకి మనల్ని తీసుకుపోయిద్ది. మరి ఆ దేవుని యందు సంతోషం, సంపూర్ణత కలిగి ఇక్కడ కలిగి బ్రతికి నిత్య జీవానికి వెళ్ళి ఆ సంపూర్ణతతో, ఆ సంతోషంతో దేవుని యందు మనం సంతోషించేవారిగా మీరు అందరూ ఉండాలని ప్రేమతో తెలియజేసుకుంటూ, ఎవరైతే ఈ దేవునితో ఈ సంతోషము, ఈ సంపూర్ణత లేకుండా పోగొట్టుకొని బాధలు పడుతున్నారు, అట్టి వారి కోసం మనం ప్రార్థన చేద్దాం. దేవుని పిల్లరా, పరిశుద్ధుడా, క్షేమగలిగిన మా పరలోకపు తండ్రి, నాయన నీ కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి. లోకంలో మేము దేని యందు సంతోషించిన పరిపూర్ణత కలిగి ఉన్న తండ్రి, కొంతకాలానికి ఇవన్నీ విడిచిపెట్టి మేము వెళ్ళిపోవాలి నాయనా. అదేనైనా నువ్వు చేసే నీ యందే మాకు సంతోషం, పరిపూర్ణత ఉంటే తండ్రి ఆ బంధం ఎంతో గొప్పగా ఉంటుంది తండ్రి. అది ఎప్పటికీ మేము కలిగి నీ యందు ఆనందపడుతుంటాం తండ్రి. చాలామంది సంతోషం లేక తండ్రి లోకములో ఉన్న వాటి యందు సంతోషపడి లోకములో పరిపూర్ణత కలిగి తండ్రి నీ యందు నా సంతోషాన్ని, పరిపూర్ణత పోగొట్టుకొని నాయన పేదవారిగా మిగిలిపోతున్నారు, దారి తెలియని వారిగా మిగిలిపోతున్నారు, అభాగ్యులుగా మిగిలిపోతున్నారు తండ్రి. అట్టి వారందరూ కూడా తండ్రి నీ యందు సంతోషము, పరిపూర్ణత కలిగి తండ్రి బ్రతుకున్నట్లు వారికి నీ కృపా, నీ దయా, నీ కనికరం వారి మీదకి రానిచ్చినైనా ఆ బిడ్డలను కూడా నీ సంతోషంలో పాలిబాగులు చేసి సహాయం చేయమని, ప్రతి కుటుంబంలో మంచి ఆరోగ్యం, ఆయుష్ను దయచేయమని మా రక్షకుడు నీ కుమారుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు దేవుని.